హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందుకు వచ్చేసిన సారీ బిగ్ బాస్ నో బీబీ రివ్యూ బట్ బీబీ రివ్యూకి అన్న ముందు నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఆ కంటెంట్ గురించి చెప్తా అయితే మన ఛానల్లో కంపల్సరీ బీబీ రివ్యూ ఉండబోతుంది బీబీ గురించి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోలో కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటా అండ్ దీంతో పాటు కూడా మన ఛానల్లో యూట్యూబ్ గురించి అప్డేట్స్ అడుగుతున్నారు కదా చాలామంది 50K అయినాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి వదిలేసిన ఇంకొకటి 1 lakh అయినాక ఎవరైతే కొత్త ఛానల్ పెడతారో వాళ్ళకి ప్రమోట్ చేస్తా అని కూడా చెప్పినా అది కూడా ఖచ్చితంగా చేస్తా 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత మీ కొత్త ఛానల్స్ స్పెషల్లీ లేడీస్ పెట్టుకునే ఛానల్స్కి నేను సపోర్ట్ చేస్తా ఎందుకు అని అంటే ఫ్యామిలీ చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇన్కమ్ ఏదైనా కావాలి అని అనుకునేటోళ్ళు చాలా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా దొరుకుతుందా ఏదైనా దొరికితే బాగుండు ఇట్లాంటి చాలా ఆలోచనలు మీరే కాదు నేను కూడా పడ్డా అలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్ అనేది యూట్యూబ్ గురించి మీకు ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా నేను ఇస్తాను మీ ఛానల్స్కి నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయినాక ప్రమోట్ చేస్తా ఓకేనా అయితే ప్రజెంట్ 50,000 అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఛానల్ ఎలా పెట్టుకోవాలి అసలు ప్రాసెస్ ఏంది దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాకుండా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు బెస్ట్ టిప్స్ అనేది నేను ఇవాళ ఇద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో నుంచి ఒక వీడియోనేమో యూట్యూబ్ గురించి వస్తుంది ఒక వీడియోనేమో మన బీబీ జోడి రివ్యూస్ ఇంకా ఇంకా ఏదైనా సంథింగ్ న్యూ రివ్యూస్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి మన దాంట్లో బీబీ జోడి రివ్యూస్ ఏమో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎపిసోడ్ ఇవాళ నైట్ వస్తుంది కదా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నా చాలామంది అడిగిరు కాబట్టి ఖచ్చితంగా రివ్యూ చేస్తా అన్న మీకు చేస్తా అని నేను మాట ఇచ్చిన కదా చెప్తానా మార్నింగే ఇద్దును ఇక ఇవాళ శనివారము పూజ అయిపోయింది లాస్ట్ శనివారం కంప్లీట్ అయింది ఫైనల్లీ అవును మీరు అడిగిరు కదా 7 శనివారాల వ్రతం గురించి కూడా అని చెప్పేసి దాని గురించి కూడా మ్యాక్సిమం వీడియోలు చేస్తాను నేను నాకు అయినంత వరకు చూస్తా అంటే నా దాంట్లో కంటెంట్ అది పోదా అనేది నాకు అర్థం కాలేదు దాని గురించి కూడా చేస్తా ఖచ్చితంగా మీకైతే అప్డేట్ ఇస్తా ఇవాళ అయితే కంప్లీట్ అయిపోయింది నా 7 శనివారం పూజ ఈరోజు నాకు దగ్గర 1 అయిపోయింది 12:30 1 అయిపోయింది అయిపోయేసరికి తెలుసా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ పూజ ఉంది మళ్ళీ గుడికి వెళ్ళాలి ఉపవాసం ఉన్నా కదా ఒక పొద్దు వంటలు చేయాలి ఒక పొద్దు ఇడవాలి ఒకరినైనా భోజనానికి పిలవాలి ఇదంతా ప్రాసెస్ ఉంది అదైతే ఉంది ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకు యూట్యూబ్ అసలు ఏం చెప్పాలి దేని గురించి ఉంటుంది అసలు ఏంది మ్యాటరు ఇదంతా ఎవరు చెప్పరు చాలా నేను వెతికినా నాకు నా ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేసింది నాకు కొంచెం అంటే కొంచెం అని ఎందుకు అంటున్నా అంటే మిగతాదంతా మన దగ్గర ఉంటుంది ఎవరైనా హెల్ప్ పాటలతోనే ఉంటుంది మిగతాది మన దగ్గరనే ఉంటుంది మన ఓన్ టాలెంట్తోనే ఉంటుంది అదైతే నేను 100% చెప్పగలుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది సిగ్గు మోమాటం బిడియం ఇట్లాంటివి పెట్టుకోవద్దు యూట్యూబ్లో కంటెంట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా దేని గురించైనా మాట్లాడాలనుకుంటున్నావా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ మనకది ఉండాలి అంటే చెప్పలేమేమో మన వల్ల కాదేమో అబ్బా నేను కెమెరా ముందు ఇట్లా నిలబడి అంటే కెమెరా ముందు కనబడి చెప్పాలనా అనే ఒక ఫియర్ ఉందనుకోండి కుకింగ్ వీడియోస్ పెట్టుకోండి అసలు ఫేసే కనబడద్దు అని అంటే కుకింగ్ వీడియోస్ పెట్టుకోండి కానీ కుకింగ్ వీడియోస్ పోతాయా అంటే 40K చాలా ఛానల్స్ ఉన్నాయి తక్కువ మెంబర్స్ అట్రాక్ట్ అవుతారు ఎక్కువ మెంబర్స్ అట్రాక్ట్ కారు ఎందుకంటే తినడం మీద ఉన్న ఇంట్రెస్ట్ వండడం మీద తక్కువ ఉంటుంది జెన్యూన్గా చెప్పాలంటే కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా మౌంటేషన్ అవ్వడానికి టైం పడుతుంది ఇంకా రివ్యూస్ ప్లేసెస్ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇట్లాంటివి అయితే ఇంకా చాలా బాగుంటుంది తొందర అట్రాక్ట్ అవుతారు అంటే ఇట్లా జర్నీలు చేసుకుంటూ మనం చెప్తాం కదా కొత్త ప్లేసెస్ చూపిస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి కానీ మనతో అది అవుతుందా అనేది చూసుకోవాలి నేను ఫ్యామిలీ లేడీస్కి చెప్పేది ఒకటి నేను మెయిన్గా ఫ్యామిలీ లేడీస్కి కదా హెల్ప్ చేస్తాను నాలాంటి మన చెల్లెళ్ళకి అక్కలకి కదా నేను హెల్ప్ చేస్తాను కాబట్టి నాకేం అనిపిస్తుందంటే రివ్యూస్ డైలీ బ్లాగ్స్ ఇంట్లో మనం ఏ పని చేస్తే అది ప్రతి ఒక్క వీడియో వ్లాగ్ లాగా చేసి పెట్టేస్తే బాగుంటుంది అట్లాంటి తొందర అట్రాక్ట్ అవుతారు చూస్తారు మంచిగా పోతాయి అని చెప్పి నాకు
నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. రివ్యూస్ అయితే నేను ఎంచుకుంది రివ్యూస్. ఎందుకనంటే నా డైలీ వ్లాగ్స్ నేను అప్పుడు డ్యూటీ చేసేదాన్ని కాబట్టి, డైలీ వ్లాగ్స్ అంటే ఇప్పుడు ఇంట్లో చేసే పని నేను చేసుకుంటూ వీడియో తీసుకోలేను కాబట్టి అందుకని నేను చెప్పి అవి తీయలేదు. నాకు రివ్యూ అంటే 1 గంట మనము దీని మీద కేటాయిస్తే షార్ట్స్ లాంగ్స్ అన్నీ చేసేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా నేను ఆలోచించి తీసుకున్నా. బట్ 2-3 మంత్స్ నుంచి దసరా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను జాబ్ మానేసి ఇంట్లో ఉన్న ఫుల్ బిగ్ బాస్ ఆ టైంలోనే నాకు బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే బిగ్ బాస్ స్టార్ట్ అయింది. నాకు హెల్ప్ అయింది, బిగ్ బాస్ హెల్ప్ అయింది. ఆ టైంలోనే నాకు బిగ్ బాస్ హెల్ప్ అయింది కాబట్టి బిగ్ బాస్ మీద రివ్యూస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నాకు నెగిటివ్ పాజిటివ్ ప్రతి ఒక్కటి వచ్చినా కూడా అన్నీ రిసీవ్ చేసుకున్నా. దేన్ని అంతగా పట్టించుకోలేదు. ఎవరైతే మనకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో అవి మాత్రమే నేను చూసుకున్నా. నెగిటివ్ చాలా ఉంటారండి, అవన్నీ పట్టించుకోవద్దు. నాకు జెన్యూన్గా ఎవరి మీద సపోర్ట్ చేయాలనిపించిందో వాళ్ళ మీదే సపోర్ట్ చేసుకుంటూ నేను అట్లా ముందుకైతే వెళ్ళినా. నాకు మానిటేషన్ కంప్లీట్ అయ్యి శాలరీ వచ్చింది, అది మీకు కూడా తెలుసు. ప్రజెంట్ 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి. కొందరు అమ్మో వీళ్ళు ఇట్లా అంటుర్రు, వీళ్ళు అట్లా అంటుర్రు అని భయం పెట్టుకుంటే మాత్రం ప్లీజ్, అలాంటి భయాలు ఉంటే మాత్రం మీకు ఈ దారి కరెక్ట్ కాదు. ఎవరన్నా ఏమన్నా అంటే గిల్ట్గా ఫీల్ అవడు, ఎవరన్నా ఏమన్నా అంటే ఏడుస్తారు, ఇట్లాంటివి పెట్టుకున్నా కూడా ఇది మీకు సెట్ కాదు. ఖచ్చితంగా ఎవరికి సెట్ అవుతుంది అని చెప్తా అంటే, ఎవరేమన్నా సరే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇచ్చి పడేటట్టు ఉండాలి. మంచి కామెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా రిప్లైలా సపోర్ట్ చేస్తున్నందుకు, అంటే అన్ని వీడియోలకు కాకుండా కొన్ని వీడియోల టైంలో ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మనం వాళ్ళకు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మనల్ని ఆదరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నా విషయంలో నాకు ఆ 50 మెంబర్స్, ఆ 50,000 ప్లస్ ఇప్పుడు ఈ మధ్యలో 2,000 వచ్చింది, 52,000 మెంబర్స్ ఉన్నారు నా దగ్గర. నేను ప్రతి ఒక్క వీడియోలు పెట్టే దాంట్లో కామెంట్లో నాకు సక్సెస్ అంటే నాకు 50K వచ్చిరన్నప్పుడు కానీ, నాకు శాలరీ మూమెంట్ కానీ ప్రతి ఒక్కటి నేను నాకు వెళ్ళినంత మట్టుకు నేను రిప్లై ఇచ్చిన. ఇంకా అన్నిటికీ ఇవ్వకుండా కొన్నిటికి రిప్లై ఇస్తున్నా. అట్లా పాజిటివ్ కామెంట్స్కి కొన్నిటికైనా రిప్లై ఇవ్వాలి. నెగిటివ్ కామెంట్లు అసలు పట్టించుకోవద్దు. నెగిటివ్ కామెంట్కి వట్టిగానే ఏడుస్తే తుడిస్తే మనకైతే కానే కాదు. భయాలు అస్సలు పెట్టుకోవద్దు. ఇలాంటివి వదిలేసేయండి, భయాలు అనేటివి వదిలేసేయండి. నెక్స్ట్ కంటెంట్. ఏ కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నారు? కంటెంట్ ఏంటి అసలు? బిగ్ బాస్లో నువ్వు తీసుకోవాల్సిన కంటెంట్ ఏంటి? నువ్వు డైలీ వ్లాగ్ అనుకుంటున్నావా? నువ్వు యూట్యూబ్ రివ్యూస్ అనుకుంటున్నావా? దేని గురించి అనుకుంటున్నావు? నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి రివ్యూ ఇస్తున్నా, ప్లస్ బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ బేబీ జోడీ గురించి రివ్యూ ఇస్తున్నా. ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది రివ్యూ, అట్లాంటివి నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను రివ్యూ గురించి ఆ డిస్క్రిప్షన్లో రాసుకున్నాను. ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటున్నప్పుడు మీరు ఆ డిస్క్రిప్షన్లో దేని గురించి పెడదాం అనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్లో కరెక్ట్గా అదైతే రాసుకోండి. దాని గురించి మీరు ఏమంటారు అంటే ఏం పెడదాం అనుకున్నా గట్టిగా ఆలోచించుకొని చూసుకోండి. మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా అవసరము. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళు అంటుంటే ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు మానేస్తారు. అది అసలు మనకు క్లిక్కే కాదు. డైలీ కంపల్సరీ వీడియోస్ అనేటివి యూట్యూబ్కి ఖచ్చితంగా అట్లీస్ట్ కుదరకుంటే డైలీ 1-2 వీడియోస్ అన్న రావాలి. అట్లా వస్తుంటేనే మీ ఛానల్ ఇంకా అంటే ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా తొందరగా క్లిక్ కావాలంటే డైలీ 6 వీడియోస్ అన్న అప్డేట్ అవుతుండాలి, లాంగ్ వీడియో ఒకటన్నా అప్డేట్ అవుతుండాలి. ఇలా చేస్తుంటే మానిటేషన్ అనేది 2-3 మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. అది మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. అంతేగాని డైలీ ఒక వీడియో పెడుతున్నారు, 2 వీడియోలు పెడుతున్నారే ఇంకా వ్యూస్ వస్తలేవు. వ్యూస్ మాత్రం తొందరగా రావు. ఖచ్చితంగా మనం సతాయిస్తాయి. మనం చేసే జాబ్ ఎలాంటిదైనా సరే మెయిన్ నన్ను అడిగితే ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే ఏ పని చేసినా వేస్టే. ఓపిక అనేది లేకపోతే మనం ఎలాంటి దాంట్లోనైనా విజయం సాధించలేము కూడా. ఓపిక అనేది మనిషికి మెయిన్ ఇంపార్టెంట్. అది ఓపిక లేకపోతే ఎన్ని చేసినా సరే, ఇప్పుడు అరే నేను ఇంత చేస్తున్నా నాకు ఇంకా వస్తలేదు, నేను ఇంత చేస్తున్నా నాకు ఇంకా వస్తలేదు అని అనుకుంటూ ఉంటే మనకు అది సక్సెస్ కాలేము కంపల్సరీ. మీరు అదే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటేనే మనకు ఆ పని అవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కంటెంట్ చెప్పేసిన, మెయిన్ పేషెన్స్ చెప్పేసిన, నెక్స్ట్ ఏ కంటెంట్ మీద చెప్పాలనుకున్న చెప్పేసిన, నెగిటివ్ కామెంట్స్ చెప్పేసిన, పాజిటివ్ కామెంట్స్ చెప్పేసిన, ఇంకా 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 ఛానల్ పేరు ఏదో పెట్టేస్తున్నామని కాకుండా కొంచెం అట్రాక్ట్గా మంచిగా ఉంటే ఇంకా బాగుంటుందేమో. నేను అప్పుడు BHNR పెట్టడానికి కారణము మా బుద్ధిగాడు ప్రతిసారి మా 4 పేర్లే తీస్తాడు ఫస్ట్ అక్షరాలు.
అంటే అరే ఇదేదో బాగుంది, మా 4 అక్షరాలు ఉన్నాయి. చాలామంది బిహెచ్ఎన్ఆర్ అంటే ఏంది ఏంది అని ఒక ఇంట్రెస్టింగ్ అడుగుతారు. అవి మా పేర్లు అనేసరికి నేమో పేర్లేనా అనుకుంటారు. అంటే నాకు అట్లా అంటే మంచిగా అనిపించింది. అంటే క్రేజీగా బిహెచ్ఎన్ఆర్ ఛానల్ చాలామంది ఉన్నాయంట, బిహెచ్ఆర్ ఛానల్ ఇట్లా ఉన్నాయంట. నాకు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ అని మా పేర్లతోనే పెట్టిన. మీరు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా ఒక మంచి డే చూసి ఆ పేరుతోని మీరు అది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ లేకుండా పాజిటివ్గానే రావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్. పాజిటివ్గా అస్సలు ఉండరు. మనం అనుకున్నట్టు ప్రపంచం లేదు, అందరూ ఒకేలా అస్సలు ఉండరు. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ప్రతి ఒక్కదానికి అన్నిటికీ ఒప్పందం కుదుర్చుకుంటేనే ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీలో ఫస్ట్ మాట్లాడుకోండి. నేను ఇట్లా యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేసుకుంటా, నేను ముఖం చూపించే వీడియోలు అయితేనేమో ఖచ్చితంగా మాట్లాడుకోండి. ఫుడ్ బ్లాగ్ అవి ఇవి అయితే మీరు చెప్పినా చెప్పకుండా వాళ్ళు వచ్చేది ఏమంటారు ఫుడ్ కంటెంటే కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అందులో మన మొహాలు ఏం కనబడాయి కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ఫేస్ చూపించే చేయాలనుకున్న వీడియోలో కొంచెం ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళు అంటారు కదా కొందరు. ఇప్పుడు మన దాంట్లో స్వప్న ఉంది, స్వప్న నీ గురించి చెప్తున్నారా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే వద్దు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారంట. అదే కొందరికి ఎందుకు పబ్లిక్లో మొహాలు చూపించుకొని ఆ వీడియోలు చేసుకుంటే అవసరమా అన్న ఫీలింగ్ కొందరికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అంటే హస్బెండ్స్ దగ్గర కానీ, ఒకవేళ పెళ్ళి కాకపోతే మన అన్నలో మన డాడీయో పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంచి రోజు చూసుకొని అదైతే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి. కొన్ని యాప్స్ ద్వారానే మనం ఇవన్నీ చేసుకోగలుగుతాం. వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఒక యాప్ ఉంటుంది, వీడియో థంబ్నెయిల్ రాయాలంటే యాప్ ఉంటుంది, వీడియో ఇప్పుడు మనం ఆ యూట్యూబ్కి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది. అంటే మనం ఆ వీడియోని అందులోనే అప్లోడ్ చేయడానికి ఇట్లాంటివి కూడా బోలెడు ఉంటాయి. మళ్ళీ దీనికి వాచ్ అవర్స్ అని ఉంటాయి. అంటే లాంగ్ వీడియోకి అయితే 4000 వాచ్ అవర్ అని, షార్ట్ వీడియోకి అయితే 10 minutes వాచ్ అవర్ అని. ఏ వీడియోలు మీకు ఎట్లా పోతున్నాయో దాన్ని బట్టి మీరు ఆ వీడియోస్ ఎక్కువ తీస్తుండాలి. అవంతా కంటెంట్ నేను ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు యాప్స్ చెప్పిన కదా, ఒక 4 యాప్లు ఉంటాయి మొత్తం. ఆ 4 యాప్స్ ఏంటి ఏ యాప్ దేనికి మనకు వస్తుంది ఇవంతా మీకు నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తా. ఫస్ట్ పొద్దు నుంచి ఏం తినకపోయేసరికి గ్యాస్ వస్తుంది. ఫస్ట్ మాత్రం మీరు మొక్కుబడిగా 1-2 వీడియోలు పెడతా అంటే అస్సలు కాదు, ఖచ్చితంగా డైలీ 6 వీడియోలన్నా అప్డేట్ అయ్యేటట్టు చూడాలి. అట్లయితే మీకు ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. డైలీ 1-2 పెడతా అంటే రిజల్ట్ రాదు. నేను అదే పొరపాటు చేసిన, నా లైఫ్లో నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నా అవి చేయకండి అని. నేను ఫస్ట్ ఇంటర్నే చేసిన, జాబ్ చేస్తున్నా కదా, అంటే నాకు ఒక దగ్గర నుంచి ఇన్కమ్ ఉంది, నాకు ఒక దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది. అయ్యేసరికి నేను ఏం చేసినా దీని మీద అంత ఇంట్రెస్ట్గా ఫోకస్ చేయలే. వన్స్ ఎప్పుడైతే నేను ఇంట్లో ఉన్నానో నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నేను దీని మీద ఫోకస్ పెట్టగలిగిన. చూడండి అమౌంట్ కూడా ఒకటే నెల మనం అనుకున్నంత అమౌంట్ అయితే రాదు. ఇప్పుడు శాలరీ బయట మనకి ఎంత వస్తుంది అంతే అమౌంట్ దీంట్లో రావాలని ఏముండదు. అంటే మనం చేసిన వీడియోలను బట్టి ముందుకెళ్తున్న వ్యూస్ ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి, వీడియోలు ఎక్కువ చూస్తున్న దాన్ని బట్టి ఏమో ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ చూస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. అది జనాల మీదనే ఆధారపడి, మన మీద ఆధారపడి లేదు. మనం చేసేది మంచిగా జెన్యున్గా రెగ్యులర్గా ఒకటే వీడియోలు చేస్తున్నాం అంటే కంటెంట్ మనం ఏది వెతుకుంటే దాని మీద కరెక్ట్ ఇస్తున్నాం. అయినా సరే ఎందుకు ఈసారి తక్కువ వచ్చింది అట్లేమి, అది మనం చేసి అప్లోడ్ చేస్తాం అంతే. అది యూట్యూబ్ అన్న ముంగట వేస్తే జనాలు చూసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం చేసేది ఏముండదు కదా, తర్వాత మనం కంటెంట్ కరెక్ట్ ఇస్తున్నామా లేదా అన్నదే మనం చూసుకోవాలి. ఇది ఇంకా వ్యూస్ తక్కువ రాకుండా ఏం చేయాలి, షార్ట్స్కి ఎంత టైమింగ్స్ పెట్టాలి, లాంగ్ వీడియో అయితే ఎంత టైమింగ్స్ పెట్టాలి, అసలు ఏమేమి యాప్లు డౌన్లోడ్ చేయాలి, వాచ్ అవర్ ఎట్లా కంప్లీట్ అవుతుంది, ఏ వాచ్ అవర్ ఎట్లా కంప్లీట్ అవుతుంది, ఇదంతా నెక్స్ట్ వీడియోలు ఇస్తాయి. ఎందుకంటే మీరు ఫుల్ లెంత్ పెట్టిన వీడియోలు చూడరు, నాకు అర్థమైంది. అందుకే మినిమం 15 minutes to 20 minutes లోపలనే ఓడకొడతా. ఇదైతే 15 minutes ఓడగొడుతున్నా. మనం ఒకటి యూట్యూబ్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటాం రివ్యూలా, ఒకటేమో బీబీ జోడి గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ నుంచి ప్లీజ్ మన ఛానల్ని చూసేవాళ్ళు, యూట్యూబ్ కంటెంట్ యూట్యూబ్ కోసం ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ యాప్స్ ఏంటి అనేది, వాచ్ అవర్ ఎంత నిండాలనేది, షార్ట్స్ ఏంది, లాంగ్ వీడియోకి ఏంది, ఇవన్నీ
మన నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ మిస్ అయ్యి తర్వాత కామెంట్లు పెట్టినా నేను దానికి ఏం చేయలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే నాకు కూడా పని ఉంటుంది, నేను కూడా వీడియోలు చేసుకోవాలి. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ వేసారనుకోండి, అట్లా పని ఉంటుంది. నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది కదా, బెల్ కొడితే ఇంకా చూసేయచ్చు. నేను ప్రతి వీడియో చెప్పిన కదా మీకు, ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పినా, పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తే రెండింటిని చూసుకుంటూ వెళ్ళండి. ఇంట్లో వాళ్ళని ఒప్పియండి, యూట్యూబ్ పేరు ఆలోచించండి, డిస్క్రిప్షన్ ఏం రాయాలో చూసుకోండి. అసలు ఏం వీడియోలు పెడుతున్నాం అనేది, ఏ కంటెంట్ తీయాలనుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఒక క్లారిటీకి రండి. నెక్స్ట్ వీడియోలో యాప్స్ ఏంది, కథ ఏంది, ఆ వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తా. ఇదిరా బై వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు యూజ్ అయ్యే కంటెంట్తో నేనైతే మీ ముందరికి వస్తా. అండ్ బీబీ రివ్యూ మాత్రం మర్చిపోకండి, చూస్తూనే ఉండండి మన ఛానల్ BHNR ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.